ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నటసింహ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఢాకు మహారాజ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బాలయ్యతో యంగ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్రల కాంబోలో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఢాకు మహారాజ్కు పాజిటివ్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా ఢాకు మహారాజ్ నిలిచింది. అలాగే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా కూడా ఢాకు మహారాజ్ నిలిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు కాగా 81 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూసుకుంటే మొదటి రోజు 56 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 14.5 కోట్ల షేర్ వసూలు చేసింది. మూడవ రోజు 13.5 కోట్ల షేర్, నాలుగవ రోజు 9 కోట్ల 75 లక్షల షేర్, ఐదవ రోజు 6 కోట్ల 25 లక్షల షేర్, ఆరవ రోజు 5 కోట్ల 50 లక్షల షేర్, ఏడవ రోజు 5 కోట్లు, ఎనిమిదవ రోజు 5 కోట్ల 20 లక్షల షేర్, తొమ్మిదవ రోజు 2 కోట్ల 60 లక్షల షేర్, పదవ రోజు 2 కోట్ల 32 లక్షల షేర్ వసూలు చేసింది. మరి 11వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 11వ రోజు ఈ మూవీ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 32%, మ్యాట్నీ షో 33%, ఫస్ట్ షో 34%, సెకండ్ షో కూడా 34% ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 11వ రోజు 2 కోట్ల 15 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమా 11 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 86 కోట్ల షేర్, 175 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 4 కోట్లు.